భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో మనం గనక చూసినట్టయితే, భారత జట్టు అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చింది. అయితే బ్యాటింగ్‌లో సంజు కానీ, లేకపోతే ఇషాన్ కిషన్ గానీ, అభిషేక్ కానీ టాప్ 3 బ్యాట్స్‌మెన్స్ రెచ్చిపోయి ఆటాడారు. ఆఖరిలో శివం దుబే దుమ్ము రేపాడు. కానీ, మనం ఎంత స్కోర్ కొట్టినా కూడా ప్రత్యర్థి జట్టుని నిలువరించే శక్తి కేవలం బౌలర్‌కి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే అవతల ప్రత్యర్థి జట్టు న్యూజిలాండ్. అతి భీకరమైన బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. అతి ఘోరమైన బౌలర్సు ఉంటారు. అయితే బౌలర్స్‌ని గట్టెక్కించాం గానీ, వాళ్ళ బ్యాటింగ్‌ని మాత్రం ఆపాలి అంటే ఖచ్చితంగా జస్‌ప్రీత్ బుమ్రా లాంటి ఒక యోధుడు రంగంలోకి దిగాల్సిందే. అయితే 4 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి కేవలం అంటే కేవలం 15 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అంటే అసలది ఎంత అద్భుతమైన రికార్డ్ అంటే మొత్తం ఒక 20 ఓవర్లలో తను ఒక 15 పరుగులు ఇచ్చాడు అంటే ఎంత గొప్పగా ఆడుతున్నాడో మనకు అర్థం అవ్వాలి. అయితే ఇక పూర్తిగా న్యూజిలాండ్ చేస్‌ని క్రాష్ చేసేసాడు. అసలు న్యూజిలాండ్ పతనాన్ని శాసించాడు. న్యూజిలాండ్ కెప్టెన్ సైతం ఏమన్నాడంటే, జస్‌ప్రీత్ బుమ్రా లాంటి వాడు జనరేషన్‌కి ఒకడు మాత్రమే పుడతాడు. అది భారత్‌కు వెళ్ళిపోయింది ఈసారి లక్ అంతా అని కూడా చెప్పడం జరిగింది. ఇక పోస్ట్ ప్రెజెంటేషన్ మ్యాచ్‌లో అంటే ఈ ఫైనల్ మ్యాచ్‌లో బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా తనకు అవార్డ్ వచ్చిందనమాట. అవార్డ్ వచ్చినప్పుడు తను ఏమన్నాడనేది కనుక చూస్తే, "ఈ విజయం నాకు చాలా స్పెషల్‌గా అనిపిస్తోంది. ఎందుకంటే నేను ఇంతకు మునుపు నా హోమ్ గ్రౌండ్‌లో ఒక ఫైనల్ ఆడాను. 2023 వన్‌డే వరల్డ్ కప్ ఫైనల్. కానీ అప్పుడు గెలవలేకపోయాం. కానీ ఈసారి గెలిచాం. ఇది నా హోమ్ గ్రౌండ్. అయితే ఇక ఈ హోమ్ గ్రౌండ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవ్వడం అంటే దీనికన్నా గొప్పది ఏమీ ఉండదు. ఈ టోర్నమెంట్‌కి ముందు నేనొక జోన్‌లో ఉన్నాను. బాగా బౌలింగ్ చేస్తున్నానని అనిపించినా కూడా నేను ఓవరాల్‌గా ట్రై చేస్తున్నాను. అంటే నేనంత గొప్పగా ఏది సాధించలేకపోతున్నానేమో అని నాలో ఒక చిన్న ల్యాగ్ ఉంది. ఫోర్స్ చేస్తున్నానేమో నాకు నేనని అనిపించేది. కానీ ఈ టోర్నమెంట్‌లో నేను గేమ్‌ని నా వరకు రానిచ్చుకున్నాను. సింపుల్‌గా తీసుకున్నాను. ఏదైనా సరే మనం చేయాల్సింది జట్టు కోసం. అయితే ఏదైనా సరే వికెట్లు పడాల్సిందే అన్న ఒకే ఒక కాన్సెప్ట్‌తో ఉన్నాను. నా ఒక ప్లాన్‌ని, నా ఫ్యూచర్‌ని సింపుల్ చేసుకున్నాను. నా స్ట్రెంగ్త్ ఎప్పుడు నా ఇండివిడ్యువల్ అసెస్‌మెంట్. పిచ్ ఎలా ఉంది? బ్యాటర్లు ఎలా ఆడుతున్నారనేది అర్థం చేసుకోవటమే నాలో ఉన్న ప్రధానమైన క్వాలిటీ. అహ్మదాబాద్‌లో గతంలో ఆడిన అనుభవం వల్ల బెల్టర్ పిచ్‌ల పైన ఫాస్ట్ బౌలింగ్ చేస్తే బ్యాటర్లకు షాట్స్ ఆడడం సులభమవుతుందని నాకు అర్థమైపోయింది. అందుకనే స్లోవర్ బాల్స్ వేరియేషన్స్ ఉపయోగించాను. నాకు తోడుగా హార్దిక్, హర్షదీప్ కూడా చాలా అంటే చాలా గొప్ప అనాలిసిస్ చేశారు. అది బాగా పనిచేస్తుంది. టీమ్‌కు, ఫ్యాన్స్‌కు ఈ వరల్డ్ కప్ గెలవడం చాలా స్పెషల్. ప్రెషర్ చాలా ఉంది. కానీ మేము దాన్ని ఎంజాయ్ చేశాం. ఇది టీమ్ ఎఫర్ట్. అందరం కలిసే చేశాం. ఎందుకనంటే బ్యాట్స్‌మెన్స్ సరిగ్గా బ్యాటింగ్ చేయకపోయినా మా మీద ఒత్తిడి ఇంకాస్త పెరుగుతుంది. లక్ష్యం పెద్దదైనప్పుడు బౌలర్‌కి ఒత్తిడి తగ్గుతుంది. లక్ష్యం పెద్దదిగా ఉంది కాబట్టి ఆగి ఆలోచించి బౌలింగ్ చేసే సమయం బౌలర్స్‌కి ఉంటుంది. అదే లక్ష్యం చాలా తక్కువ ఉందనుకోండి, అప్పుడు బౌలర్‌కి ప్రెషర్ పెరిగిపోతుంది. ప్రెషర్‌లో బౌలర్స్ ఎప్పుడు వైడ్ బాల్స్, నో బాల్స్, లూజ్ బాల్స్ వేయటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అయితే ఈ స్పీచ్‌లో తన మెంటల్ షిఫ్ట్ అంటే గేమ్ అనేది గతంలో నేను చాలా హార్డ్‌గా తీసుకునేవాడిని. కానీ ఇప్పుడు స్లోవర్ బాల్ స్ట్రాటజీస్ గురించి కానీ, అలాగే తను ప్రత్యర్థి జట్టుని ఎలా అంచనా వేయాలి, ఎలా అనాలిసిస్ చేయాలనే విషయాన్ని కూడా చాలా క్లీన్ అండ్ క్లియర్‌గా తెలుసుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే జస్‌ప్రీత్ బుమ్రా గురించి కేవలం మన భారత జట్టు ఆటగాళ్ళు మాత్రమే కాదు, అసలు మొత్తం ప్రపంచమంతా కూడా మారుమోగిపోయింది. పాట్ కమిన్స్ కానీ, ఏబీ డివిలియర్స్ కానీ, లేకపోతే రికీ పాయింటింగ్ కానీ, క్రిస్ గేల్ గానీ, ఈరోజు మ్యాచ్‌లో ద సూపర్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది జస్‌ప్రీత్ బుమ్రా అంటూ ఒక్కసారిగా మారు మోగిపోయిందనే చెప్పుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు బ్యాట్స్‌మెన్స్ 256 పరుగులు కొట్టారు. నిజం చెప్పాలంటే సెమీఫైనల్స్‌లో కూడా ఇంచుమించు ఇదే స్కోర్ వచ్చింది. కానీ ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళు జస్ట్ ఒక్క 6 తేడా అంటే టై మ్యాచ్ అవ్వాలి అంటే ఒక 6 కొడితే సరిపోయేది. అంత గొప్పగా వాళ్ళని నిలువరించుకుంటూ వచ్చారు చూసారు. అదే నిజమైన ఒక గొప్ప మ్యాచ్ అనే చెప్పాలి. అలాంటిది న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్ళని ముందు నుంచి కూడా బ్రేక్ చేయకపోయి ఉండుంటే అసలది వేరే విషయంలా ఉండేది. అయితే ఇక సేమ్ సూర్యకుమార్ యాదవ్ కూడా జస్‌ప్రీత్ బుమ్రా గురించి అదే చెప్పాడు.
అయితే తను ఒక జాతీయ సంపద అని అభివర్ణించాడు. ఇక తర్వాత గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, నేనేదైనా ఆటగాడి గురించి ఆలోచించక్కర్లేదు. తన ఆటలో ఒక 100% ఉంది అంటే అది ఖచ్చితంగా జస్‌ప్రీత్ బుమ్రా అని నాకు తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే జస్‌ప్రీత్ బుమ్రా ఇంకొక విషయం కూడా చెప్పాడు. గౌతమ్ గంభీర్ ఈ మ్యాచ్ మొదలయ్యే ముందు గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ కదా! అయితే ఒకటే విషయాన్ని చెప్పాడంట. ఎక్కడా కూడా నువ్వస్సలంటే అస్సలు ప్రెషర్ తీసుకోవద్దు. మనకి 250కి పైగానే టార్గెట్ ఉంది కాబట్టి ఆగి ఆలోచించి బౌలింగ్ చేయాలి. వికెట్స్ కన్నా కూడా నాకు నీ దగ్గర నుంచి డాట్ బాల్సే ఎక్కువగా రావాలి అని చెప్పి హెచ్చరించడం జరిగిందంట. అయితే ఇక దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు బౌలర్స్‌కి కానీ, లేకపోతే బ్యాట్స్‌మెన్స్‌కి కానీ ఏం కావాలి అనే విషయం పైన ఒక క్లారిటీ ఉంటే చాలా ఈజీగా వాళ్ళు దేన్నైనా సాధించగలరు. సో, ఇలాగా ఒకళ్ళు కాదు జస్‌ప్రీత్ బుమ్రా గురించి చాలా అంటే చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు. ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై బుమ్రా అద్భుత బౌలింగ్ చేశాడు. అయితే ఈ ప్రదర్శన గురించి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అన్నారనమాట. హి ఈస్ ద రియల్ ఛాంపియన్ అన్నట్టుగా. ఇక సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ బుమ్రా ఒక తరంలోకెల్లా ఒక గొప్ప బౌలర్. ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట. అటు ఏబీ డివిలియర్స్ కానీ, లేకపోతే పాట్ కమిన్స్ కానీ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే తను ఒక అత్యుత్తమ బౌలర్ అంటూ చెప్పుకురావడం జరిగింది. అయితే ఆస్ట్రేలియా అంటే అసలు క్రికెట్‌లో వాళ్ళు మించిన తోపులు లేరనేది ప్రపంచానికి తెలిసిన నిజం. ఎందుకంటే వాళ్ళు గెలిచినన్ని ఐసీసీ ట్రోఫీస్ మరి ఏ ఇతర జట్టు క్రికెట్ జట్టు గెలవలేదు. అలాంటి జట్టుకు సంబంధించిన దిగ్గజాలు గూడా బూమ్రా లాంటి బౌలర్ భారత్‌కు దొరకడం అదృష్టం అంటూ చెప్పడం జరిగింది. ఈ తరానికే తనొక అద్భుతమైన బౌలర్ అని చెప్పడం నిజంగా నెక్స్ట్ లెవెల్. ఈ విజయం ద్వారా భారత్ 2 టీ20 వరల్డ్ కప్ టైటిల్స్ గెలిచిన తొలి మెన్ క్రికెట్ టీమ్‌గా నిలిచింది. అలాగే స్వదేశంలో ట్రోఫీ గెలిచిన తొలి జట్టుగా కూడా చరిత్ర సృష్టించిందనమాట. అయితే సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ యొక్క వరల్డ్ కప్ గెలిచిన తర్వాత తన ఒక కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేస్తున్నానని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఏం జరుగుతోంది అంటే సూర్యకుమార్ యాదవ్ ఎప్పుడైతే రిటైర్ అంటే అది కెప్టెన్సీకి గుడ్ బై చెప్తున్నాడో, మనకున్న ఆప్షన్స్ ఏంటంటే ఫస్ట్ శుభ్మన్ గిల్. ఎందుకంటే ఆల్రెడీ 2 ఫార్మాట్స్‌కి తనే కెప్టెన్‌గా ఉన్నాడు కాబట్టి, మూడో ఫార్మాట్‌కి కూడా తనే కెప్టెన్ అని అందరూ అనుకున్నారు. అలాగే హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా కూడా ఆల్మోస్ట్ చాలా సందర్భాల్లో మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు కాబట్టి, తనని కూడా కెప్టెన్ చేయాలని అనుకున్నారు. కానీ అభిమానుల డిమాండ్ చాలామంది క్రికెట్‌కి సంబంధించిన దిగ్గజాల డిమాండ్ వేరేలా ఉంది. జస్‌ప్రీత్ బుమ్రాని ఎందుకని మీరు కెప్టెన్ చేయటం లేదు? జస్‌ప్రీత్ బుమ్రా ఇంత అద్భుతంగా గేమ్ ఆడుతున్నాడు. తను ఒక జట్టుని నడిపించలేడా? ఇప్పటి వరకు తనకు కూడా అవకాశం ఇవ్వాలి కదా! ఇప్పుడు జస్‌ప్రీత్ బుమ్రాకి కూడా నియర్లీ ఏజ్ అనేది 30+. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే బౌలర్స్‌కి తొందరగా గాయాలనేవి వస్తుంటాయన్నమాట. అఫ్‌కోర్స్ అది తనకి నెగెటివ్ అయినప్పటికీ కూడా కెప్టెన్‌గా తన ఒక పాత్ర ఎంతో కొంత ఉండాలి అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. మరి నిజంగా జస్‌ప్రీత్ బుమ్రా కెప్టెన్ అవ్వాలని మీరు కూడా అనుకుంటే జస్ట్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే మా ఛానల్‌ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.